నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి, విద్యా ఉద్యోగ రాజకీయాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీ అనేక విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ నెల 18న కూడా బంధు పిలుపునిచ్చింది. బంధు అద్భుతంగా సక్సెస్ అయింది. బట్ బంధు తర్వాత బీసీ సంఘాలతో కూడా కొంత సైలెంట్ అయినట్టు తెలుస్తుంది. సైలెంట్ అయినాయా లేక గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాయా? సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 42% రిజర్వేషన్ సాధన ఏడు దాకా వచ్చింది, ఏం చేస్తున్నాయి? బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు, ప్రధానంగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులైనటువంటి జాజల సీనన్న గారు మనతో పాటు. సో సీనన్న, ఏం చేద్దాం అనుకుంటున్నారు? బంద్ ఒకటి అందరు కలిసిరు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, సక్సెస్ఫుల్గా బంద్ అయింది. బట్ బంద్ తర్వాత సైలెంట్గా ఉన్నట్టు కనబడుతున్నది. ఏంది భవిష్యత్ కార్యాచరణ? అంటే బంద్ అనేది ఒక చారిత్రాత్మకంగా జరిగింది. బంద్ తర్వాత జిల్లాలలో నెక్స్ట్ కంటిన్యూగా దీర్ఘకాలికంగా ఉద్యమం చేయాలి కాబట్టి ఆ ఉద్యమానికి ఒక ప్రణాళికలు రూపొందించుకోవడం, అదేవిధంగా జేఏసీని విస్తృతపరచుకోవడం, ఆ తర్వాత అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామస్థాయి వరకు కూడా ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా ఒక పిలిపిస్తే గ్రామస్థాయి వరకు ఆ ఉద్యమం పిలుపుని అందుకొని ఆ ఉద్యమంలో భాగస్వామ్య విధంగా మేము రూపకల్పన చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ బంద్ తర్వాత ఇవాళ మొదటిసారి హైదరాబాద్లోని రేపు 2వ తారీఖు నాడు కళింగ భవన్లో 1000 మందితోటి బీసీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆ విస్తృతస్థాయి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను, ఆ విస్తృతస్థాయి సమావేశంలో అన్ని సంఘాలు, ఉద్యమ సంఘాలు, వ్యక్తులు, శక్తులు అందరిని కలుపుకొని ఇలా 42% రిజర్వేషన్లు ఎట్లా సాధించాలి, హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉద్యమం చేయాలి, రేపు నవంబర్ 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ అన్ని పార్టీలలో మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో ఏ విధంగా చర్చ జరగాలి దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఒక చర్చ ప్రణాళికను రూపొందించడం జరిగింది. రేపు 2వ తారీఖున జరిగేటువంటి బీసీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో మేము వెల్లడించబోతున్నాం. ఇప్పటికే ఇప్పుడు మీరో వైపు ఆర్ కృష్ణయ్య గారు వైపు, మరోవైపు ఇంకా చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే ఇతర కొంతమంది సీనియర్లు కూడా కొంత కష్టపడుతున్నారు. ఎందుకు అందరూ ఒకే వేదిక మీద ఫైట్ చేయలేకపోతారు? కొంతమంది ఇందిరా పార్క్ అంటారు, కొంతమంది కలిగమ్మ అంటారు, కొంతమంది ప్రెస్ క్లబ్. ఒకే వేదిక మీద అందరినీ ఎప్పుడు చూస్తారు? ఇప్పుడు మేము మనుషులు వేరు కావచ్చు, కానీ మా లక్ష్యం అందరిది. చిరంజీవులు కానీ, ఆర్ కృష్ణయ్య గారిది కానీ, అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారిది కానీ, ఇలా తీన్మార్ మల్లన్న గారిది కానీ, అందరిది ఇలా దారులు వేరు కావచ్చు, కానీ మా గమ్యం ఒకటే. ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు నుంచి ఇలా బీసీలను రాజకీయంగా చైతన్యం చేయడం కోసం పనిచేస్తున్నారు. అందులో ఎలాంటి డోకా లేదు. మా లక్ష్యం ఒకటైనప్పుడు ఇలా లక్ష్యాన్ని ముద్దాడే వరకు మా ప్రయాణం అదే దిశగా ఉంటుంది తప్ప ఇలా భిన్నాభిప్రాయాలు లేవు, మా మధ్యన భేదాభిప్రాయాలు లేవు. ఒకవేళ అది ఉన్నాయనుకుంటే అదంతా మీడియా సృష్టి. కాబట్టి ఖచ్చితంగా ఇలా 42% రిజర్వేషన్ల కోసమే మా ఫైట్ ఉంటుంది. మీరు చూసిర్రు, అవసరం అనుకుంటే ఒక సమస్య వచ్చినప్పుడు, బీసీలకు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు మేమందరం, కృష్ణయ్య గారు, నారగోని గారు, మేము, గుజ్జకృష్ణ గారు, ఆ తర్వాత అందరం కలిసి, గణేశ్చారి గారు, అందరం కలిసి మేము బీసీ జేఏసీ ఏర్పాటు చేసి ఇలా బంధు అనేది గ్రామస్థాయి వరకు చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఇలా బంధు చేసి ఢిల్లీ పాలకులకు సెగబుట్టించగలిగాం. బంధు ద్వారా బీసీల యొక్క బలమేందో, బీసీల యొక్క చైతన్యం ఏందో ఈ భారతదేశానికే చూపించగలిగాం. అంతకంటే ఉద్యమం ఏమి ఉంటుంది? ఇలా ఆ బంధు తర్వాత కూడా నిరంతరం ఇలా వివిధ విభాగాల యొక్క సమావేశాలు, అదేవిధంగా ఉద్యమ కమిటీల నిర్మాణం, ఆ తర్వాత జేఏసీల విస్తృతమైనటువంటి పరిధి, ఆ తర్వాత ఎజెండాను రూపొందించుకోవడంలో 24 గంటలు ఈ బీసీ ఉద్యమాన్ని ఎట్లా తీసుకుపోవాలనే ధ్యాసతోటే మేము పనిచేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా బీసీ వాదానికి ఒక ఇంచు కూడా మేము పక్కకు జరిగేది లేదు. ఇప్పుడు కొంత చర్చ జరుగుతున్నది. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రిజర్వేషన్, ఈ బిల్లును తీసుకొచ్చిందో ఆ పార్టీ ఏమో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజీగా ఉన్నది, పట్టించుకోవట్లేదు. సో ఇక బీసీ నాయకులు కూడా కొంత సైలెంట్ అయ్యారేమో. అసలు ఎన్నికలు జరుగుతాయా? లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పటికే అభ్యర్థులు కొంత ఖర్చు పెట్టుకున్నారు ముందస్తుగా. అసలు ఎన్నికలు ఉంటాయా ఉండయా ఒక భర్జన పడుతున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎన్నికలు, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయేంత వరకు యాక్టివ్ ఉంటుందా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఎన్నికలు అయిపోయినాక యాక్టివ్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలవడం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. బీసీ అభ్యర్థి కూడా గెలవడం ముఖ్యమే మాకు. ఇలా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు అగ్రకుల అభ్యర్థులకు ఇచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చింది.
కాబట్టి ఒక బీసీ అభ్యర్థిని, ఇద్దరు అగ్రకులాల అభ్యర్థులు ఉన్నప్పుడు ఒక బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా కూడా బీసీల చైతన్యాన్ని సమాజానికి చూపించవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో పనిచేసుకుంటూ కూడా ఈరోజు ఓయూలో బీసీ విద్యార్థి జేఏసీ అందరూ కలిసి ఓయూలో ధర్మ పోరాట దీక్ష పెట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి వాకటి శ్రీహరి గారు, ప్రభుత్వ విప్పు బీర్లయ్య గారు కూడా వచ్చి ఇలా మాతో పాటు ఎండల రోడ్డు మీద కూర్చున్నారు. కాబట్టి వాళ్ళు ఒక బీసీ బిడ్డలుగా మేము పోరాటం చేస్తూనే ఉంటున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఒక ఎన్నికల కోసమే పోలేదు, ఆ ఎన్నికల మీదనే కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేసినా ఈ ఉద్యమం ఎక్కడ సెట్ అసైడ్ కాలే, ఈ ఉద్యమం ఎక్కడ వెనకడు పోలే. ఈ ఉద్యమమే ఒకవైపు ఎన్నికలు, ఇంకొక వైపు ఉద్యమమే జరుగుతుంది. బీసీ ప్రజలకు కూడా అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు రేపటి మన బీసీ బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, మన వాటా రాజ్యాంగబద్ధమైనటువంటి వాటా రావాలంటే ఇప్పుడు పోరాటం చేయకపోతే ఇంకెప్పుడు రాదు. ఇప్పుడు కనుక అయ్యో ఎన్నికలు జరగాలి, ఎన్నికలు జరిగితే బాగుంటుందని మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఇవాళ మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం ఉండాల్సిందే. అదేవిధంగా అగ్రవర్ణాలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా వాళ్ళ జనాభా ప్రకారం 10% ఉన్నాయి. జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు బీసీలు. బీసీలకు ఎంత 25% విద్యా ఉద్యోగాలు ఉన్నాయి, 18% రాజకీయ రంగం ఉన్నాయి. 60% ఉన్నోళ్లకు సగానికి సగం నష్టం జరుగుతుంటే ఎన్నికలు అయితే ఎంత, ఎన్నికలు కాకపోతే ఎంత. రేపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మూలంగా ఇవాళ వాళ్ళు జనరల్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఏ కలెక్టరేట్లో ఏ ఆఫీసులు చూసినా వాళ్ళే ఉంటారు, సచివాలయం చూసినా వాళ్ళే ఉంటారు, ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ స్టేషన్లో మొత్తం హెచ్ఓడిలో వాళ్ళే ఉంటారు, మొత్తం అగ్రకులాలే తిష్టేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ అందరం ఐక్యమై బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడితే మనకు భవిష్యత్తు ఉంటుంది, బీసీలకు బతికే అవకాశం ఉంటుంది, రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుంది, విద్యా ఉద్యోగాల రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా గట్టిగా ఉడుం పట్టుబట్టి ఇప్పుడు గట్టిగా గెర్రగీసి కొట్లాడే సందర్భం సమయం వచ్చింది. ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేకుండా ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు చేయాలనో వాళ్ళ మెడలు ఉంచి చేయించుకునేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఈ చైతన్యాన్ని మనం వదులుకోవద్దు, బీసీలలో వస్తున్నటువంటి రాజకీయ చైతన్యాన్ని వదులుకోవద్దు. ఈ రాజకీయ చైతన్యాన్ని పోరాట రూపంలో తీసుకుపోయి ఈ ఒక రాజకీయ పోరాటం చేసి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని సాధించుకుంటే శాశ్వతంగా బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. లేకపోతే బీసీ పిల్లలు బెగ్గర్స్గా మారిపోతారు, అడుక్కునే విధానం వస్తుంది. మళ్ళీ రాజకీయ నాయకులు రాజకీయ రంగంలో వాటా రాదు, రేపు చట్టసభల్లో వాటా రాదు, మంత్రివర్గంలో వాటా రాదు, ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితే దరిదాపుకు రాదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో సామాజిక న్యాయ పోరాటం జరుగుతుంది. ఈ సామాజిక న్యాయ పోరాటానికి కసి పెంచుకొని కథన రంగంలోకి దునికితే తప్ప బీసీలకు న్యాయం జరగదు. దానికోసమే మా ప్రణాళిక. మరో తెలంగాణ ఉద్యమం లాగా ఎందుకు బీసీలు ముందుకు పోతలేరు? 160% ఉన్నారు, మరో తెలంగాణ ఉద్యమం లేక ఎందుకు దీన్ని ఉధృతం చేయట్లేదని ఒక ప్రశ్న కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఏం చెప్తారు దీనికి ఒక బీసీ నాయకులుగా? తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ పోరాటం జరుగుతుంది. మీరు సర్వే చేయండి, మాకు వచ్చినటువంటి రిపోర్టు, మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మొన్న మేము ఇచ్చినటువంటి బంద్ ఒక ఆదివాసీ గూడెంలో బంద్ జరిగింది, ఒక లంబాడి తండలో బంద్ జరిగింది, ఒక చిన్న విలేజ్లో చిన్న గ్రామంలో గ్రామంలో కూడా కిరాణా షాపులు మూసేసారు, చిన్న చికెన్ దుకాణాలు ఉంటే మూసేసారు, స్కూళ్ళు ఉంటే స్కూళ్ళకు తాళాలు పెట్టిరు, ఒక్క బస్సు కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే బీసీలలో ఇంత చైతన్యము, ఇంత పోరాటము నిరంతరంగా ఉంది కాబట్టే బంద్ ఆ స్థాయిలో సక్సెస్ కాగలిగింది. బంద్ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఇప్పుడు దాదాపు ఇలా ఒక రాష్ట్రంలో సగం మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో రీలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం షాబాదులో మండల కేంద్రంలో ఇలా దాదాపు 50 రోజులుగా నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు రేపు 2వ తారీఖు కూర్చుంటాం, రేపు 2వ తారీఖు నాడు జేఏసీ కూర్చుంటాం. తెలంగాణ ఉద్యమ తరాలోనే అంతకంటే ఎక్కువగానే తెలంగాణ ఉద్యమానికంటే ఎక్కువగానే మా కార్యాచరణ ప్రకటించబోతున్నాం. మా కార్యాచరణ మేము ప్రకటించిన రోజు భూమి బద్దలవుతుందా లేకపోతే భూకంపం వస్తుందా అనే పద్ధతిలో మా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా లక్షల మందిని రోడ్ల మీద తీసుకొస్తాం, ఖచ్చితంగా కోట్లాది మంది బీసీలను రాజకీయంగా చైతన్యం తీసుకొస్తాం. ఇవాళ బీసీ ఉద్యమం అంటే సామాజిక న్యాయ ఉద్యమం అంటే ఇట్లా భూకంపం వచ్చినంత పని అయింది కదా అనే పద్ధతిలో మా కార్యాచరణ ఉంటుంది.
ఇవాళ పులి సింహం 2 అడుగులు ఎరకెక్కేస్తే ఓడిపోయినట్టు కాదు, మళ్ళా శక్తినంతా కూడగట్టుకొని 10 అడుగులు జంపు చేస్తుంది. బీసీ ఉద్యమం కూడా అంతే. ఇలా ఒక పెద్ద భారతదేశంలో మొన్న 18వ తేదీ నాడు బంద్ జరిగితే దేశమంతా చర్చ అయింది, దేశమంతా తెలంగాణ వైపు చూసింది. కాబట్టి మళ్ళా బంద్ ఎట్లయితే జరిగిందో అదే స్ఫూర్తితోటి, అదే స్పిరిట్ తోటి రేపు 2వ తారీఖు నాడు జేఏసీ కూర్చొని ఆ కార్యాచరణ ప్రకటించబోతున్నాం. ఆ కార్యాచరణ ప్రకటించిన తర్వాత మా యొక్క బీసీ పోరాటం ఎట్లుంటుందో మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద 2వ తారీఖు కళింగ భవన్లో అందరం కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ రూపొందించబోతున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని మించిన మరొక బీసీ ఉద్యమంతో ప్రజల ముందుకు రాబోతున్నాం. 42% రిజర్వేషన్ సాధించుకుంటామంటూ ఇక జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఎంతవరకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ విన్నపాల్ని అంగీకరించి, వీళ్ళ విన్నపాల్ని స్వీకరించి మరి 42% రిజర్వేషన్కు సహకరిస్తుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.